ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించేవారు. వాళ్ళు చాలామంది పెరుగుతున్నారని చూసి ఐగుప్తు రాజైన ఫరో భయపడ్డాడు. అందుకే ఫరో ఒక క్రూరమైన ఆజ్ఞనిచ్చాడు. హెబ్రీలలో పుట్టే ప్రతి అబ్బాయి బిడ్డను నైలు నదిలో వెయ్యాలి, ఆడపిల్లలు మాత్రం బ్రతకనివ్వాలి. అలాంటి క్రూరమైన ప్రమాదకరమైన సమయంలో ఒక లేవి కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ చాలా అందంగా ఉండడంతో అతని తల్లి అతనిని 3 నెలలు దాచిపెట్టింది. కానీ ఇక దాచలేనని తెలిసినప్పుడు ఆమె ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీళ్లు పోసి దాంట్లో నీళ్లు ఏమాత్రము చేరకుండా ఉండే విధంగా దాన్ని సిద్ధపరిచి ఆ తర్వాత ఆ బిడ్డను అందులో పెట్టి నైలు నది ఒడ్డున గడ్డిలో ఉంచింది. ఆ బిడ్డ అక్క కొంచెం దూరంలో నిలబడి ఏమి జరుగుతుందో చూస్తూ ఉంది. అప్పుడే ఫరో కుమార్తె నది దగ్గరికి స్నానం చేయడానికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున నడుస్తూ ఉండగా గడ్డిలో ఉన్నదాన్ని ఆమె చూసింది. అప్పుడు ఆమె తన దాసిని పంపి దాన్ని తీసుకురమ్మంది. దాన్ని తెరిచి చూడగా లోపల ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ కనిపించాడు. ఆమెకు ఆ బిడ్డ మీద కనికరం వచ్చింది. ఇది హెబ్రీల పిల్లల్లో ఒకడు అని ఆమె తెలుసుకొని గ్రహించి అప్పుడు ఆ బిడ్డ అక్క ముందుకు వచ్చి ఇలా అడిగింది, ఈ బిడ్డను పాలిచ్చి పెంచే ఒక హెబ్రీ స్త్రీని పిలవాలా అని అడిగితే అందుకు ఫరో కుమార్తె అంగీకరించింది. అప్పుడు ఆ అక్క వెళ్ళి ఆ బిడ్డ తల్లినే తీసుకువచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో ఇలా చెప్పింది, ఈ బిడ్డను తీసుకొని పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. అలా చెప్పినప్పుడు కొంతకాలం తర్వాత ఆ బిడ్డను ఫరో కుమార్తె దగ్గరకు తీసుకొని వచ్చారు. ఆమె అతన్ని తన కుమారుడిలా పెంచుకుంది. ఆ బిడ్డకు ఆమె ఒక పేరు కూడా పెట్టింది. ఆ పేరేంటంటే మోషే, ఎందుకంటే నీళ్లలో నుంచి అతన్ని తీసుకున్నాను అని ఆమె చెప్పింది. ఇలా దేవుడు ఒక చిన్న బిడ్డను అద్భుతంగా కాపాడాడు. ఆ చిన్న బిడ్డనే తర్వాత దేవుడు ఉపయోగించి ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విమోచించాడు.